వారి కుటుంబాన్ని స్తోత్రించుము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదెము శేషమును నా నామమున ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మళ్ళా కట్టుదును. ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ప్రభుతో మాట్లాడినట్లుగా ప్రార్థించుదాము. ప్రభువా మాట మీదుగా ఉండనిమయ్యా, సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున కోరుకుంటున్నాము. ఈ కాల సమయంలో మన జీవితం అనే ఒక గుడారం ఎక్కడ పడిపోయిందా నిలబడిందని వాక్యంలో మనం చూసుకుంటాం. పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా నేను కట్టుదను, లేపదను, స్థిరపరచదను అని వాగ్దానం చేస్తున్నాడు. గుడారం అనేది ఒక విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. విశ్వాస జీవితంలో ఈ అరణ్య మార్గంలో విశ్వాసం తొలగిపోయిందా, పడిపోయిందా, మన జీవితం ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ అడగొట్టబడిందో గ్రహించి మరలా మనం దాన్ని కట్టుకోటుకును కట్టి దేవునికి మనం అప్పగించుకొని మరలా నేను లేపబడాలి, పూర్వ అనుభవం నాకు కలగాలి. ఏ క్షణము రాకడ రాజ్యం, ఏ క్షణము తీర్పు, ఏ క్షణం ప్రభు వచ్చును మరణత, మరలా కట్టబడాలి. మరలా నేను ఏ స్థితులలో, ఏ స్థితిగతులలో, ఏ పరిస్థితులలో, ఏ సందర్భములలో ఏ విధంగా నేను పడిపోయాను జ్ఞాపకం చేసుకొని మరలా దేవుని సన్నిధిలో నిలబడాలని ఒక క్రియ మనకు కలగాలి. సామెతల్లో సొలొమోను అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినానో మరలా లేవుతుంది అంటున్నాడు. 7 పూర్ణం. ఒకవేళ నీ జీవితంలో లోకంలోనో, పాపంలోనో, శరీరంలోనో, మాంసంలోనో, హింసలోనో, లౌకికంలోనో, అంధకారంలోనో ఏ విషయాల్లో పడిపోయినావో ఆయన లేవట్లో మళ్ళీ నేను కట్టట్లో సమర్పణ చేయాలి. ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఇరిమియాను చూసి అంటాడు, ఇరిమియా వెళ్ళు, కుమ్మరాడి వెళ్ళు. వెళ్ళు అక్కడికి. ఓ ఎడ్ల బండి నిండా చెరువు నుండి ఓ ఎడ్ల బండి నిండా మట్టి తెచ్చారు.
బాధ చేశాడు, నీళ్లు పోసాడు, గంటలు కరిగినాయి, తొక్కాడు, సరువు చేశాడు, మెత్త చేశాడు, చేతితో మట్టి తీసుకున్నాడు, శారీని పెట్టాడు, కుండ తయారు చేస్తూ ఉన్నాడు. మధ్య మానవుడి యొక్క దేహాన్ని చూపుతుంది. గంటలాంటి హృదయం, నీళ్ళు వాక్యం, చెత్త చెదారం పుల్ల, గడ్డి పోగులు, మనలో అనేక చెత్త స్వభావాలు తీసి బయట పాడవేయటం, తొక్కడం, కుమ్మరవాటికి అప్పగించుకోవడం, ఆయన చిత్తాన్ని సమర్పించుకోవడం, ఇలా చేస్తుండగా కుమ్మరవాడు ఇలా చేస్తున్నాడు. అది విడిపోయింది. కానీ అదే మట్టిని ఇస్త్రీ పడలేకుండా అదే మట్టిని సాగించారు. ఓ ఆదాం చెడిపోయాడు, ఆదాం ఇస్త్రీ పడవేయలేదు, అదే ఆదాన్ని సెట్ చేశాడు. లేదు బిడ్డా, నువ్వెంత చెడిపోయినా, నువ్వెంత పడిపోయినా తోసిపెట్టలేదు, నువ్వు విడిచిపెట్టడాయన, నువ్వు దేవుడికి అవసరం. ఎందుకంటే నీ యవన కాలంలో నువ్వు చూపించిన ఆ వైవాహిక ప్రేమ ఉన్నదే, నువ్వు అనుసరించిన వెంబడించిన కాలం ఉన్నదే, ఎంత వైరాగ్యంగా దేవుని ప్రేమించి సేవించి ఆరాధించి ఆయన పనులు, ఆయన సేవలు, ఆయన పరిచయం చేసావే. నేను మర్చిపోయినా, యేసు మర్చిపోడు. దేవునికి అవసరం. నా జీవితం పాడైపోయిందిలే, నశించిపోయిందిలే, నాశనమైపోయినాను, మళ్ళా కుదట పడను, మళ్ళీ పరిస్థితి నాలో రాదు అని నిన్ను నీవే తక్కువ అంచనా వేసుకున్నవద్దు. తక్కువ అంచనా, నిన్ను నువ్వే అంచనా వేసుకోవద్దు. నిన్ను లేవనైతే దేవుడు ఉన్నాడు, నేను మళ్ళా నీ గుడాలను కట్టే దేవుడు ఉన్నాడు, మళ్ళా నేను నిలబెట్టి భూమిగా జయవీరుడుగా నేను నిలబెట్టే దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పా. పడిపోవడం అనుభవాన్ని కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసను పొందినందున వారి గలిలయులందరికంటే పాపులని మీరు తలచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు శిలువలోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపరాధులను తలచుచున్నారా? శిలువలో ఉన్న గోపురం పడి పడి 18 మంది చచ్చిపోయారు. వారు పాపులా కాదు, అపరాధులా కాదు, దుర్మార్గులా కాదు, అన్యాయస్తులా కాదు, అక్రమకారులా కాదు, దుష్టులా కాదు. కానీ ఆ గోపురం పడి 18 మంది హఠాత్తుగా మరణించారు. ఒకవేళ అది పడే ముందే తెలుసుంటే వాళ్ళు తప్పించుకునేవాళ్ళు, అది కూర్చుందని తెలుసుంటే అక్కడ కూర్చుండే వాళ్ళు కాదు. నెరలు విడుచుంటే అక్కడ ఉండకుండా మరమ్మతులు చేసి పడగొట్టుండేవాళ్ళు. అకస్మాత్తుగా గోపురం పడిపోయింది. గోపురం అనేది ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారు. సేవకు సేవకి వెళ్ళే మునుపు మొదట ఒక గోపురం కట్టుచుండగా
దాన్ని కట్టగలిగినాను, దాన్ని ప్రారంభించాను, దాన్ని పూర్తిగా వేయగలనా, కట్టి ముగించగలని కూర్చొని తరగతి ఆలోచించాలి. ఇది ఒక తీర్మానం. చివరి వరకు సేవ చేయగలనా, అంతా నిలబడగలనా, దానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని ఒక నిబంధనను, ఒక తీర్మానాన్ని, ప్రతిష్టను గోపురానికి పోల్చబడినది. ప్రియ దేవుని జనమా, 10 మంది చనిపోవడానికి కారణం ఏంటి? ఈ గోపురం పట్టడానికి కారణం ఏంటి? ఇలాగో పలు విధాలుగా పడిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 వాక్యం నుండి 17 వాక్యం వరకు చూస్తే, హృదయ గర్వం వలన లూసిఫర్ పడినట్లుగా మనం చదువుకుంటున్నాము. తేజు నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద దిక్కులను మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకోనని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలగా త్రోయబడితివే. నేను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిగలు. భూమిని కంపింపజేసి రాజ్యంలో వడికించేవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయవాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలములకు పోయేవాడు ఇతడేనా? ఈ లూసిఫర్ పడిపోవటానికి కారణం ఏమిటి? వాని హృదయ గర్వము. తాను హృదయంలో అతిశయించాడు. నేను మహోన్నతులతో సమానంగా చేసుకున్నాను, నేను 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 నేనని 5 పర్యాయాలు మాట్లాడాడు. అందువల్లే నాశనానికి ముందు గర్వము, పడిపోవడం ముందు అహంకారము ఇవి కలుగుతాయి. నేను కట్టిన బబులోని నెబుకద్నెజరు రాజు గర్వించాడు. పశువులాగా గడ్డి వేశాడు. ఏ రోజు రాజు స్వరం దేవుడి స్వరమని ఉందనుకున్నాడు, పురుగులు పట్టుకుని చచ్చిపోయాడు. నేనని అతిశయించిన ఎందరో రాజులు, ఎందరో ప్రవక్తలు, ఎందరో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనమయ్యారు. దేవుని జనమా, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. ఎన్ని కీర్తులు, ఎన్ని పొగడింపులు, ఎన్ని ఘనతలు, ఎన్ని అవార్డ్స్, ఎన్ని రివార్డ్స్, ఎన్ని హోదాలు, ఎన్ని ఘనతలు మనకు వచ్చినా మనము దాగి ఉండాలి, లేక మౌరుగా ఉండాలి, కనపడకుండా ఉండాలి. మనల్ని మనమే తగ్గించుకొని ఇవన్నీ దేవుని కృప, దేవుని కారుణ్యము, ఇవన్నీ దేవుని సహాయమని మన దేవుని ముందు చూపించి మనం వెనకుండాలి. ఈ లూసిఫర్ పడిపోవడానికి కారణం, నాశనం అవడానికి కారణం, పాడైపోవడానికి కారణం హృదయ గర్వము. ఈ హృదయ గర్వం అనేది మనిషిని సర్వనాశనం చేస్తున్నది. మన మాటల్లో, మన ప్రవర్తనలలో, మన క్రియలలో సాధువుగా, దీనులుగా, తగ్గింపగలవారుగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో వారికి కృపంటాడు. అహంకారం ఎదిరించి దీనులకు నేను కృపనిచ్చేదను. ఎంతవరకు మనము తగ్గించుకుంటుంటామో, ఎంతవరకు మనము దీనులుగా మారుతామో, కృప వెంబడి కృప,
అధిక కృప, మారణ కృప, వేడిన కృప, ఎడబాయిన కృప, అమూల్య కృప, చాలిన కృప, ఆవరించు కృప, నిత్య కృప మన చుట్టూ ఉంటుంది. గట్టిగా చెప్పు. లూసిఫర్ పడిపోవడానికి కారణం వాళ్ళ హృదయ గర్వము, హృదయ అతిశయము. ఈ దినంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎట్లా ఉంటుంది? ఆగే కొలువే, ఆడికి దండం పెట్టేది, ఆడికి స్తోత్రం చెప్పేది, ఆడంత కొండుకోట ఆడు నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి నేను చెప్పుకొని పతనమవుతున్నా నీ బుద్ధి రాలేదంటే, ఎంత స్థితిగా దిగజారిపోయినా, ఎంత స్థితి అడ్డడిగిపోయినా ఇంకా నీకు బుద్ధి రాలేదంటే నీ యొక్క కర్మమే కారణం. ఈనాడు నీ కర్మమే నీ ఇంత దీనాన్ని స్థితికి, ఇంత భయంకరమైన అడుగుదిన బ్రతుకి, దరిద్ర బ్రతుకి, దరిద్ర బ్రతుకి, నీ ఓళ్ళు, నీ వీధి, నీ వాళ్ళు, నీ సంతం జనులంతా నీ తీసేమంటున్నారు. ఇంకా ఈ వ్యక్తి బుద్ధి రాలేదు, ఇంకా ఈ శిక్షణ బుద్ధి రాలేదు, ఈ ప్రజలు బుద్ధి రాలేదు, ఇంకా అట్టడుగు పీడ కూడా తగ్గించుకోలేదు. ఈ హృదయ గర్వమే నీ మరణానికి కారణం, నీ హృదయ గర్వమే నీ నాశనానికి కారణం. నీ చీపిరి గుడ్డలకు, నీ దరిద్ర బ్రతుకి, నీ స్థితికి కారణము నీ గర్వమే. నేను తగ్గించుకుంటున్నాను. ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు తలదాలు తగ్గించుకున్నాడో అతను మళ్ళా హెచ్చింపబడ్డాడు. ఇది మనలో ఈ హృదయ గర్వాన్ని తీసివేసుకుని పడిపోకుండా శాంతితో దేవుని స్తోత్రం. మూడవదిగా రెండు సమయంలో రాసిన గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో కొందరు పడిన వారు సాధారణమైన వ్యక్తులు కాదు. 2 సమయం 1వ అధ్యాయం 19వ వాక్యం. ఇశ్రాయేలు నీకు భూషణమగువాడు, నీ ఉన్నత స్థలముల మీద హతులైంది. ఆహాహా, బలాఢ్యులు పడిపోయింది. ఆహాహా, బలాఢ్యులు పడిపోయింది. సామాన్యులుగా వీళ్ళు ఇశ్రాయేలు రాజు తన కుమారుడు సైన్యం, ఆహాహా, బలాఢ్యులు పడిపోయింది. ఇశ్రాయేలు కాలంలో బలాఢ్యులు, బహుధీరుడు, బహుసూరుడు, మహావీరుడు పడిపోయి నూతన కాలంలో బలాఢ్యులు ఎవరు? ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు, ప్రతిష్ఠ గలవాళ్ళు, భక్తి గలవాళ్ళు, జయవీరులు, సంఘములో సాక్ష్యం కలిగిన వాళ్ళు, మంచి పేరు గాంచిన బిడ్డలు కాలజ్ఞానం గతించే కొలది వీళ్ళు పతనమయ్యే ప్రారంభం కలిగింది. బలహీనైపోయారు, పడిపోయినారు. తాను నిలుస్తున్నాడని తలుచుకున్నవాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునేవారేనో. దేవుడి బిడ్డ, ఎంత బలాఢ్యులు కళ్ళారా చూస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు బలాఢ్యులైన వాళ్ళు కూడా శోధన కాలంలో, శ్రమ కాలంలో, పరీక్ష కాలంలో, యుద్ధ కాలంలో వాళ్ళు పడిపోయింది. కారణం వాళ్ళ దేవుని ప్రేమ తెలియదు. దేవుని ప్రేమ పరిపూర్ణత లేదు, ఆత్మ నింపుదల లేదు, ఆత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పూర్ణత లేదు. కారణం ఒత్తిళ్ళు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, పనులు, ఆస్తులు, సంపాదన, సమయమంతా లోకానికి పెట్టారు. బలహీనైపోయారు. గమనించండి, సాతానుగాడు మన బలహీనాన్ని బట్టి, సాతానుగాడు మన బలహీనతను బట్టి వాడు చేయి పొందుతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనత ఎక్కడో
దాన్ని చూపించి ఆ బలహీనత బట్టి వాడు మనం జయిస్తాడు. బాగా గమనించండి. ఓ ఇంటి ముందున్న టూ వీలర్, ఆ టూ వీలరు దొంగలు తీసుకెళ్ళారు. 5 రోజులు టూ వీలర్ లేదు. బాధపడుతున్నారు. మంచి పడి దొంగతో తీసుకెళ్ళారని స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. అనేకులు తిరిగారు, లేదు. 5 రోజుల తర్వాత ఆ టూ వీలరు ఆ ఇంటి ముందు పెట్టారు. పెట్టి ఒక కాగితం రాశారు, లెటర్. అయ్యా, మీరేదో మంచోళ్ళు, పొరపాటున ఈ టూ వీలర్ దొంగతనం చేశారు, క్షమించండి. దయచేసి మీకు 5 టికెట్లు, సినిమా టికెట్లు కొనిపెట్టున్నాం. ఈ రాత్రి 10 గంటల షోకి వెళ్ళొచ్చు, మీరు 10 గంటల షోకి వెళ్ళొచ్చని ఆ 5 టికెట్లు అందులో పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఓనర్ చూసి సంబరాలు చేసుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. అయ్యో, టువెల్ దిక్కింది, అయినను 5 టికెట్లు, ఏసీ, ఫస్ట్ క్లాస్లో, బాల్కనీలో మనకి టికెట్ దిగిందని 5 మంది సంబరాలతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు సినిమాకి వెళ్ళారు. సినిమా తీశారు, ఇంటికి వచ్చి చూస్తే తలుపు పగలగొట్టుకుంది. ఇంట్లో ఒక్క వస్తువు లేవు. కారణం ఏంటంటే ఈ సినిమా పిచ్చోళ్ళు. ఈ 5 మంది 5 సినిమా పిచ్చోళ్ళు. ఏ బలహీనత ఉందో దాన్ని బలహీనత ఆధారం చేసిందంటే వాడిని నాశనం చేసి. ఈ దినాల్లో చాలా మంది ఉన్న బలహీనతలు ఏంటి? డబ్బు సంపాదించారు. డబ్బు. అదే డబ్బుని నేను ఆధారం చేసి నేను నాశనం చేస్తాను. వ్యాపారం చేయి, వడ్డీలు కట్టు, సీట్లు అయ్యి, అదుగోను ఇదిగోను అనుభవం చేయి. ప్రారంభంలో మంచిగా ఆదాయాలు వస్తూనే ఉంటాయి. ఒక్కరిలో ముంచేస్తారు. దివాళికి పైకొల్లికి లేడు. ఇలాగూ ఎక్కడెక్కడైతే మన వీక్నెస్ ఉందో, ఎక్కడెక్కడ బలహీనతో దాన్ని ఆధారం చేసుకుని మనం నాశనం చేస్తారు. పడిపోవటానికి కారణం దేవుడి జనమా, బలాఢ్యులు పడిపోయింది, విశ్వాసహీనులు పడిపోయింది. సింహం నోళ్ళు మోపించిన లేక అగ్ని చల్లార్చినట్టు విశ్వాసం కలిగినప్పటికీ, నీలో ఇలాంటి ఉన్నప్పటికీ ఈరోజు నీ బలాఢ్యం సాధారణ దమనం చేసింది. కనుక బలాఢ్యులు పడిపోయింది. పడిపోవడానికి కారణం సాతానుడు ఈ బలహీనత గ్రహించి ఆ బలహీనత రహస్యాన్ని తెలియజేసుకుంటాడు. సంసోను బలం ఎంటుకలో ఉన్నది, విసిగిపోయి చెప్పలేదు, కానీ ప్రాణం మీద వేజైపోయి రహస్యం చెప్పాడు. ఎంటుకలు తీయబడింది, బలహీనుడైపోయాడు. నేను ప్రతిష్ఠ పోయినప్పుడు, తీర్మానం పోయినప్పుడు, పరిశుద్ధులు పోయినప్పుడు సాతానుగాడు నేను పడదోస్తాడు. దేహ యుగలోహాన్ని ప్రేమించి విడిచి పడిపోయాడు. యూదా డబ్బు మీద ఆశపడి జీవితంలో ఊరి పెట్టుకున్నాడు. దాని మీద ఆశపడి గెహాచి తాను తన ఇంటి వారందరికీ కుష్ఠరోగం కలిగినట్లుగా తన డబ్బుతో ఆశని పతనమైపోయినో అకాను శరీరవస్త్రం బంగారం దాపెట్టి తన జీవితంలో రాళ్ళతో పట్టబడి చంపబడ్డది. ఈ దినాలలో బలాఢ్యులు పడిపోవడానికి కారణం సాతాను వాడిని మోసగించి అనేకులు పడిపోయేటట్లు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన జనమా, బలాఢ్యులు పడిపోయింది. ఎలా పడిపోతున్నారు చూడండి. దేవుని స్తోత్రం. ఇంకను దేవుని బిడ్డల యొక్క జీవితంలో పడిపోవడానికి కారణం గలతీ 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. గలతీ 5వ అధ్యాయము 4వ వాక్యం తమిళ్లో చదువుకుందాం. கிருபையிலிருந்து விழுந்தீர்கள். తెలుగులో కృపను తొలగిపోయారు. చదవండి. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని
వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో పడిపోయి కలిగే సంఘము ఆత్మానుసారంగా ఆరంభించిన సంఘం, ఆత్మానుసారంగా అభిషేకమైన సంఘం, ఆత్మీయులైన సంఘం, వరాలతో నింపబడిన సంఘం, భక్తి గల సంఘం, ధారాళంగా ఇచ్చే సంఘం, దాతృత్వం కలిగిన సంఘం, మంచి ప్రేమ గల సంఘం. కానీ కృపలో పడిపోయింది, కృపలో పడిపోయింది. ఒకప్పట్లో కృపలో నిలబడినారు, కృపలో సేవ చేశారు, కృపలో శ్రమ సహించారు, కృపలో రోగాలు సహించారు, కృపలో ఆరోగ్యంగా ఉన్నారు, కృపలో జీవితం చేశారు, కృపలో భక్తిగల జీవితం చేశారు, కృపలో నిరీక్షతో జీవించారు. ఇప్పుడు కృప లేదు, కృపలో పడిపోయినారు. ఏదైనా కృప లేదు, నా వల్ల కాదు, చర్చికి రాలేదు, సేవకు రాలేదు, ఫోటోలు కూర్చోలేదు, ప్రార్థన రాలేదు, ప్రార్థన ఉండలేను, వెలుగులు ఉండలేను, ఉపవాసం ఉండలేను, కృపలు తీసుకోలేను, భక్తి ఉండలేను. కారణం కృప నుండి పడిపోయినారు. ఈ కృప లేనప్పుడే అవిశ్వాస పలుకులు, ఈ కృప లేనప్పుడే అదే పలుకులు, అవిశ్వాస పలుకులు. కృప ఎప్పుడైతే మనుషుడిని పడిపోతాడో అంధకారం పడిపోతాడు. కృప లేకపోతే నీ మొహమో తేజు అనుభవం పోతుంది. అది విశ్వాసైనా సరే, దైవ సేవకులు సరే, కృపలో పడిపోయిన మహిమ వేరే ఉంటుంది. కృపలో పడిపోయిన విశ్వాస మొహం చూడండి, సేవకుల మొహం చూడండి. కృపలో పడిపోయిన వారి యొక్క ముఖం తేజంగా వెళ్ళిపోతుంది. అప్పుడు కనుగొనచ్చు కృపలో పడిపోయాడు, జీవితంలో కృప లేదు. దేవుని జనమా, దేవుని కృప నుండి నువ్వు పడిపోకుండా కృపలో నిలబడు, కృపలో కనబడు, కృపలు ఎదుగు, కృపలో వృద్ధి చెందు, కృపలు ఎదుగు. దేవుస్తాను అవిధేయత చేత పడిపోయినట్లుగా, అవిధేయత చేత పడిపోయినట్లుగా ఏప్రిల్ 4:11 చూడండి. అవిధేయత చేత ఏప్రిల్ 4:9 విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేరు. కనుకను నేను మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో అవిధేయత చేత పడిపోయిన మాట కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అవిధేయత చేత పడిపోయినట్లుగా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా నువ్వు పడిపోతావు. దైవ సేవకులు ఏదైతే చెప్తున్నారో అది చెయ్యి, ఇది చెయ్యి, ఇట్లా ఉండు, ఇలా జీవించు అని పరిశుద్ధులు, దైవ సేవకులు నడిపించిన నాయకులు ఏదైతే చెప్పుతున్నారో దాని ప్రకారం చేయకపోతే నువ్వు పడిపోతావు. ఇదివరకే పడిపోయినారు, చర్చలు కూర్చున్నారు అంతే, కానీ ఎప్పుడో పడిపోయారు. వీరు విశ్రాంతిలో ప్రవేశించలేరు, వీరు విశ్రాంతిలో వెళ్ళలేరు. అంటే పరలోకంలో ప్రవేశం లేదు. పరిశుద్ధులు ఏది చెప్పినా అవిధేయత చూపించదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీకు తెలియజేస్తున్న ఆత్మ ద్వారా అవిధేయత చూపించదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ఏదైతే చెప్పుచున్నదో దానికి అవిధేయత చూపించవద్దు. తండ్రిని దేవుడు మీరు నడిపించే మార్గంలో అవిధేయత చూపించవద్దు. అవిధేయత వలన అనేకులు కూలిపోయి దేవుడి బోధ, దేవుడి ఉపదేశం, దేవుడి సత్యము, దేవుని ఆలోచనలు, దేవుని శబ్దము, దేవుని పలుకులు, దేవుని ఉపదేశము నీకు ఖండితంగా ఈ రోజు నీకు బోధిస్తుందంటే దాన్ని పెడచెబెట్ట నా కాదులే, నా కాదులే, ఎవరు పోలేదని అవిధేయత చూపించవద్దు. అవిధేయత వారు నష్టపడి అవిధేయత మనం పడిపోయి పడిపోవడానికి కారణం
అవిధేయత. విధేయత చూపించు, ఆయుష్కాలం పెరుగుతుంది. విధేయత చూపించు, విలువలు పెరుగుతుంది. విధేయత చూపించు, సమాధానం కలుగుతుంది. విధేయత చూపించు, రక్షణ కలుగుతున్నది. దినాలు దేవుని జనమా, నీ జీవితంలో పడిపోవడానికి నీ యొక్క అవిధేయతని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. ఇంకను ప్రియ దేవుని జనమా, మార్క్స్ సువార్తలు మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ఒకటే దయ్యం పట్టినప్పుడు వాడిని ఏం చేస్తుందంట? 9వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అది వారిని అడుగుగా అతడు భార్య నుండి అది వారిని నాశనం చేయవలనని తలచగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరము మాకు సహాయము చేయమని. ఈ దయ్యము పట్టిన ఈ బాబులోకి వచ్చినప్పుడు ఆ దయ్యము వాడిని ఏం చేస్తుందంటే, ఈ పిశాచి ఈ దయ్యము నీళ్ళలోనూ అగ్ని పడగలుస్తాం. ఈ దయ్యం పని అంత పడదోగిన పని. ఈ దురాత్మ, ఈ శత్రువు పడదోసే పని. ఎలా పడదోసిన? నేల మీద పడలేదు, మట్టిలో పడలేదు, వారి మీద పడలేదు, అగ్ని పడలేదు. నాశనం చేయాలి. అగ్నిపడి శోధనలో అగ్నిలో పడేయాలి. జలములో, నిందలు, అవమానాలు, శ్రమలలో, హింసలలో పడవేయాలి. సాతాను పని మనుషులను నెమ్మది ఉండలేదు, సమాధానం ఉండలేదు, ఆదరణ ఉండలేదు. వాళ్ళ శ్రమల్లో, అగ్నిలోని శోధనలలో, నిందలలో పాల్గొనే పని. కానీ నిలబెట్టిన శక్తి వైపు, నిలవబెట్టిన దేవుని వైపు చేసి మనం విడుదల పొందాలి. గట్టిగా నిలబో. దేవుని చదవా పడదొడుకు శత్రువు అనేక విధాలుగా మనం ఉంచుతూ ఉంటాడు. కనుక వానికి అవకాశం ఇవ్వకుండా ప్రభు యొక్క కృపలో జాగ్రత్తగా, భయభక్తిగా, ప్రార్థనలో, నిరీక్షణలో జాగ్రత్తగా ఉన్నప్పుడు వాడు మన దగ్గర రాడు. ఎప్పుడైతే అజాగ్రత్తగానో, ఎప్పుడైతే సోమర్థనంగానో, ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం ఉంటామో, యేసుని విడవలేదు సాతాను, దేవుడిని విడవలేదు అంతా. కనుక వాడు పడదోయించడానికి అవకాశం ఇవ్వడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, 2 సమయంలో 4:4 మెఫీబోషెత్ అనే వాడు ఉన్నాడు. అక్కడ దాది వాడిని ఎత్తుకొని నడుచుతున్న సమయంలో వాడు కింద పడి కుంటివాడెను. సౌలు కుమారుడు యోనాతానును కుంటివాడు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాడి దాని వాడిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాడు పడి కుంటివాడాయను. వాడు పడి కుంటివాడాయను. పడి ఒక్కతనమే పడాడు, కుంటుడైపోయాడు. లేదు కనుక నువ్వు పడిపోయినావు, లేవలేదు, కుంటుడైపోయినావు, కాలు ఇరిగిపోయింది, నిలబడలేకపోతున్నావు. సత్యంలో ఉపదేశం నిలబడలేకపోతున్నావు, ఆయన అడుగుజాలు నడవలేకపోతున్నావు, ఆయనతో పరిగెత్తలేకపోతున్నావు, ఆయన నిలబడలేకపోతున్నావు. కారణం పడిపోయినావు. గాలి పరిగెత్తుగా పడి కుంటివాడాడు. కుంటివాడు దేవుడు నడవలేడు, కుంటివాడిని అంగీకరించడు, కుంటివాడిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. కనుక పడిపోకుండా ప్రభు యొక్క కృపలో నిలబడు. స్తోత్రం. ఇంకొక ప్రియ దేవుని జనమ, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకున్నాం. అప్పుడు ఐగుప్తులో ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలా
గమనించండి. పౌలు మరుదినం దీర్ఘ ప్రయాణం ఉన్న సమయంలో చాలా సమయంగా 3 అంతస్తులో సంఘానికి హితబోధ, జాగ్రత్తలు, హెచ్చరికలు, ఉపదేశం, సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒకడు ఐతోకు అనే ఒక యవనుడు కిటికీలో కూర్చున్నాడు. పొరపాటు చేసిన పని ఏంటంటే అందరి కింద కూర్చుంటే వాడు పైన కూర్చుని తప్పు చేశాడు. పైన కూర్చున్న ఎక్కడ కూర్చున్నాడంటే చైర్లోనో కుర్చీలోనో ఏదో అరుగు మీద కూర్చుంటే పర్లేదు, కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో కూడా ఎలా కూర్చున్నాడు? మనం ఒక నిమిషం నెహ్రూ పార్క్ దగ్గర ఈరోజు సాయంత్రం చూస్తే గుర్రం మీద పిల్లకాయలు ఎక్కుతుంటారు. ఒక కాలు ఓ పక్క, ఒక కాలు ఇంకొక పక్క, ఒక చెయ్యి ఒక పక్క, ఇంకో చెయ్యి ఒక పక్క, ఒక కన్ను ఒక పక్క, ఒక కన్ను ఒక పక్క, ఒక చెవి ఒక చెవి. అంటే సగం చర్చిలో ఉంది, సగం బయట ఉంది. అంత ముఖ్య ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే ఎందుకంత అశ్రద్ధ, ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత అశ్రద్ధ ఉంటున్నాడు? లోకంలో సగం, మరి వేరుగా సగం. యేసులో సగం ఉన్నాడు, లోకంలో సగం ఉన్నాడు. పాటలు పాడుతున్నప్పుడు ఇంట్రెస్ట్గా చెమలు కొట్టి చూస్తుంటాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే రోడ్లు వెళ్ళే వాళ్ళని వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక్కడ అందువల్లే పడిపోయాడు. ఈ దినాల్లో ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే ఏ సందేశం ఇస్తాడో, ఏ రహస్యాలు బయలుపరుస్తాడో, ఏ ఉపదేశం బోధిస్తాడో, ఏ రాకడ గురించి బోధిస్తాడో, పరిశుద్ధాత్మతో నిర్మించబడే ప్రధాన మాస్టర్ వచ్చి ఈరోజు మనం బోధిస్తున్నాడే, జాగ్రత్తగా నోట్స్ తీసుకుని రాసుకుందాం, మంచిగా జాగ్రత్తగా దాన్ని అనుసరిస్తామని భయం లేదు. దాని గురించి భయం లేదు. ఎక్కడ కూర్చున్నాడో చూడండి, ఎక్కడ కూర్చుంటారో, మెట్ల మీద, ఆ రోడ్ల మీద, ఆ కిటికీల మీద, అక్కడ చైర్లలో, కార్ పార్క్ దగ్గర ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో మాట్లాడుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఈ పరిస్థితి చెప్తానే ఉంటాడా, మనకి ఎందుకో వెబ్బాయి బాగున్నావా, ఓరా బాగున్నావా, మనం మాట్లాడుకోవచ్చాడా, టైం పాస్ అయిపోతుంది. నువ్వు అట్లా ఉంటే చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో. సాధారణ తీసుకెళ్ళిపోతావు నిన్ను. నువ్వు అక్కడెక్కడ మాట్లాడుతూ అక్కడెక్కడ జోగుతుంటూ నువ్వు లోపల పడిపోతావు, జోగి పడిపోతావు, నిద్ర మొదలు పడిపోతావు, సాధారణ పడిపోతావు, లోకల్ పడిపోతావు, సెల్ ఫోన్లో పడిపోతావు, ఇన్స్టాగ్రామ్లో పడిపోతావు. ఈ దినాల్లో చర్చిలో ఆరాధన జరుగుతూనే ఉంటుంది, సెల్ ఫోన్ ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళు చర్చిలో కూర్చొని ఉంటారు, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూనే ఉంటారు, కూర్చొని ఉంటారు, అనేకగా తప్పని మెసేజ్ పెడుతుంటారు. పడిపోతావు నువ్వు, నువ్వు ఇప్పటికే పడిపోయావు, ఇంకా పడిపోవడానికి మనం రెడీగా ఉన్నారు. అది పౌలు గారు కింద వచ్చి లేకొట్టారు. ప్రియ దేవుని జనమా, నీ జీవితం కూడా కిటికీలో కూర్చొని అశ్రద్ధగా ముఖ్య ప్రసంగికులు విలువ తెలియకుండా పరిశుద్ధాత్మని భయపడకుండా జీవిస్తావా? నువ్వు కూడా లోకంలో, పాపంలో, సెల్ ఫోన్లో, అనేక చాటింగ్లో, వాట్సాప్లో ఇంకా నానా విధమైన పాపంలో పడి జీవితం నష్టపడుతుంది. పడిపోదు. నేను ఇష్టం, స్తోత్రం. చివరిగా నేను కాకి చెప్పి నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 5వ వాక్యం. ప్రకటన 2:5. చాలు. ప్రియ దేవుని జనమా, టర్కీలో ఉన్న 7 సంఘాలకు భారం కలిగి వర్తమానాన్ని యోహాను తీసుకొని 7 సంఘాలు బోధించిన వాటిలలో ఫిలదెల్ఫియా, తుయతైరా కాకుండా మిగతా 5 సంఘాలు ఎఫెసీ,
స్వర్ణ, గమం, సార్దిష్, లవోదికియా ఈ 5 సంఘాలకు వర్తమానం పంపించిన సమయంలో అక్కడ మారు మనసు పొందంటున్నాడు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలోని పడితివో మొదటలో ఉన్న ఆది విశ్వాసం, ఆదిని కొండ అందు, ఆదిని కొండ విశ్వాసం, ఆదిని కొండ క్రియ మొదట ప్రారంభంలో ఎంతో సంఘానికి, ఆరాధనకి, సేవకు, పరిచర్యకు మొదట ప్రారంభంలో 9 గంటల ఆరాధన అంటే 8:50 కూర్చుంటావు, తెల్లవారితే దొరుకుతావు, ప్రతిష్ఠ ఉంటావు. శనివారం అంటే ఏమాత్రం శరీర ప్రకార సాంకేత్యమో ఏ విధమైన కార్యకలాపాలు లేక ప్రతిష్ఠతో ఉన్నావు. ఆహారం తీసుకో. శనివారం అంటే శుక్రవారం రాత్రి తీసుకుంటే ఆదివారం మధ్యాహ్నం భోంచేసేవాడిని. ఆదిలో, మొదటలో, ప్రారంభంలో, ఈ రక్షణ ప్రారంభంలో ఎంతో ప్రతిష్ఠగా, పరిశుద్ధంగా, త్యాగముగా, వైరాగ్యంగా, నిబంధనతో ఎంతో దేవుని మీద ఆసక్తిగా జీవించిన కాలం అన్నది అక్కడ పడిపోయారు. ఇప్పుడు అవిశ్వాసం లేదు, అంత పరిశుద్ధత లేదు, అంత ప్రార్థన లేదు, అంత నిరీక్షణ లేదు, అంత నమ్మకం లేదు, అంత త్యాగం లేదు, అంత వైరాగ్యం లేదు, సేవ మీద ఆసక్తి లేదు, పరిచయం మీద ఆసక్తి లేదు. పరిశుద్ధులంటే, సేవ అంటే ఇదే సంఘం, ఇదే సేవ, ఇది ఉపదేశం, ఇది అపోస్తులు, ఇది ఎంతమంది సంఘం, ఇదే అని ఎంతో మొదటి ప్రారంభంలో ఉన్నది. పడి జ్ఞాపకం చేసుకో. మొదట క్రియ చేయమన్నా. అలా ఆదిలోని అనుభవం, ఆదిలోని వైరాగ్యం, ఆదిలోని ప్రతిష్ట లేకపోతే నీ ఎందుకు వస్తా. నువ్వు మారు మనసు పొందితే సరే. ఈ షిలోయములో ఉన్న వాళ్ళు ఏ పాపం చేశారు? ఈ షిలోయములో ఉన్న వాళ్ళలో ఏ పాపం చేశారు? చూడండి, వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వీరు మారు మనసు పొందినట్లు వీరు కలిగి బతుకుని చదువుకున్న వాక్య భాగము లూకా 13:5. లూకా 13. మరియు సిలువలోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. మీరు కూడా తెచ్చిన కారణం అంటే మారు మనసు లేదు. మీరు కూడా మారు మనసు లేదు. ఈ 5 సంఘస్థులు వెతుకొస్తూ వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందితే సరే. ఎఫెసీ, స్వర్ణ మారు మనసు పొందు, ఫర్గమో మారు మనసు పొందు, సార్దిస్ మారు మనసు పొందు, ఓ లవోదికో మారు మనసు పొందు. మారు మనసు అనేది యేసు ప్రభువు బోధించిన బోధ, బాప్తిస్మం ఇచ్చిన బోధ, బాప్తిస్మం ఇచ్చిన యోహాను బోధ, పెంతెకొస్తు పండుగలో పేతురు ఇచ్చిన బోధ, ఏథెన్సు ప్రజల దగ్గర పౌలు ఇచ్చిన బోధ. అది మారు మనసు. ఒక మనిషి మారు మనసు, దుర్మార్గ మనసు తీసేసుకొని యేసు రక్తంతో కడగబడి రక్షపడుతున్న వ్యక్తికి ప్రారంభంలో మారు మనసు. కానీ పెంతెకొస్తులో బాప్తిస్మం రక్షకుడి వరాలతో నింపబడిన వారికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు కోసం. ఇంకే మారు మనసు పొందన్నారు వాళ్ళు. దీని అర్థం ఏంటంటే కడ వరకు చివరి చనిపోయేంత వరకు ప్రతిరోజు మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రతిరోజు పశ్చాత్తాపడుతూనే ఉండాలి. ప్రతిరోజు ఒప్పుకోలు చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో తగ్గించుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ప్రభువా నా మనసు రూపాంతరం చెందాలి. ప్రభువా నా మనసు దుష్ట మనసు మార్చు, పాప మనసు మార్చు, శరీర మనసు మార్చు, దివసు మార్చు. 31 మనసులు ఉన్నాయి మనసులో. ఈ మనసులన్నీ మారాలి. అందువల్ల ఈ 5 సంఘస్థులు ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందితే సరే. వాళ్ళు మారు మనసు పొందడం వల్ల చనిపోయింది. సంగమా, ఈ రోజున నీ జీవితంలో పడిపోకుండా నీ మనసు మారు.
నీ మనసు మార్చుకో. నీ మనసు మారు. నీ కఠిన మనసు, నీ పాప మనసు, నీ శరీరానుసార మనసు, నీ ఇది మనసు, కఠినమైన మనసు, నీ మనసు మారు. మారి దేవుని తిరుగు. లేని ఎడల వారి సమమే అంటున్నాడు. ఈ యెరూషలేములో నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం 13వ వాక్యం వరకు అనేక గ్రూపులు యెరూషలేములో ఉన్న జనులు ఎలాంటి వారో, ఎలాంటి వ్యక్తులు, ఏ న్యాయాధిపతులు, ఏ రాజులు, ఏ యాజకులు, ఏ భక్తులు, పరిశుద్ధులు, విచారకర్తలు, నానా రకమైన యెరూషలేములో కాపాడిన వాళ్ళే. యెరూషలేములో కాపాడిన వాళ్ళంటే అపరాధులు అంటారా? కాదు. కానీ వారు మారు మనసు లేదు. అందులో 18 మంది చనిపోయి ఎంతో అవకాశం ఇచ్చాడు దేవుడు, ఎన్నో సందర్భాలు ఇచ్చాడు దేవుడు, కానీ మారలేదు. ఎంత శిక్ష, ఎంత భయంకరమైన పొట్ట పగిలిపోయినాయి, కళ్ళు బయటకు వచ్చాయి, చేతులు వెళ్ళిపోయినాయి, నడుము తిరిగిపోయినాయి, కథలు బయటపడిపోయినాయి. ఆ గోపురం పడిపోయి చనిపోయిన శవాలు చూస్తే ఎవరు కూడా మనసు పెట్టరు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, సంవత్సరాల తరబడి గుర్తుకొస్తాయి. ఆ రక్తం, ఆ పగిలిపోయిన కడుపు, ఆ తల పగిలిపోవడం, నాలుగు బయటపడడం, మొక్కలు కాళ్ళు పైన వెళ్ళిపోవడం, ఎంత శిక్ష చూడండి. మారు మనసు లేని వ్యక్తి జీవితానికి దేవుడి శిక్ష ఇదినా? పెద్దకొస్తే జనమా ఇంకా మారు, పెద్దకొస్తే జనమా ఇంకా మనసు మారు, నీ జీవితం మార్చుకో, మనసు మార్చుకో. ఇంకా నీ జీవితం చీకటి ఉండద్దు, ఇంకను బాగా మనసు ఉండద్దు, ఇంకా కఠిన మనసు ఉండద్దు, ఇంకను సమాధానం పొందు, మారు మనసు పొందు. ఇదిగో మారు మనసు దగ్గర ఫలపలించింది, మారు మనసు దగ్గర ఫలపలించింది. ఇదిగో కన్ను నా చేతులు ఉన్నది, చేత నా చేతులు ఉన్నది, కళ్ళ ఓడుస్తున్నారు. శీఘ్రంగా మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు. మారు మనసు పొందిన వారు చేసినందుకు క్రీస్తు త్వరగా నాడు సాధించారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, సమయం ఉండగానే ఏమో తిరుగు. ఇల్లు కొబ్బరి పడి 10 లక్షలు అయిపోయింది. న్యాయస్థానం కాదు, 6 మనసు పొందలేకపోతే నీకు కూడా అదే కనిపడుతున్నాడు.
ప్రభా ఒక మనసు మార్చుకో, ప్రతి క్షణం మార్చుకో, ప్రతి నిమిషం మార్చుకో. చెప్పినట్లుగా ప్రభువా మనసు నా హృదయం తలములెట్టున్నాయి చాలా కన్నీళ్ళు కాస్తూ శుద్ధి తెచ్చుకుంటాడు, తిరిగి వెళ్ళి వదిలి తెచ్చుకుంటాడు. ఎప్పుడో మరణమో ఏ క్షణమో మనకు తెలియదు. మనసు మార్చుకుంటాడు. స్తోత్రించుదమో వారిని లేవనెత్తబడినట్లుగా స్తోత్రించుదమో, వినపడినంతా మారు మనసుకున్నట్లుగా స్తోత్రించుదమో, వారి పరిచర్యలకు స్తోత్రించుదమో. తండ్రి కుమార పరిశుద్ధాత్మని స్తోత్రించుదమో. తండ్రి దైవ నా ప్రభావ మీ పాత్ర స్తోత్రం. కూడా ప్రారంభించి ప్రతిదీ పరిశుద్ధాత్మలో ఈ కోట నడిపించారు. స్తోత్రం. మాటలు సాక్షి ప్రతిదీ ప్రభా నడిపించిన స్తోత్రం చేస్తున్నాను తండ్రి. ఇదే కలిసిన ప్రభావ మాకు ఇచ్చిన ప్రభావ చేతుల వాకులు కూడా స్తోత్రం, దైవత్వం వాకులు కూడా స్తోత్రం, న్యాయత్వం గురించి వాకులు కూడా స్తోత్రం, ప్రేమగల వాకులు కూడా స్తోత్రం, దిగుల వాకులు కూడా స్తోత్రం. తండ్రి పడిన కాలు కూడా కట్టదనం లేపదనం విస్తారింపజేస్తుందని చెప్పారు కదా. మరి వెనకబడిన జీవితం మనం మార్చుకొని కష్టపడి సాధించండి. లేబులో ఉన్న ప్రభావ కొబ్బరిపడి కదిలించడానికి కారణం హృదయ గర్వంచేత పడిపోయింది, బలాగిలు పడిపోయింది ప్రభు. తండ్రి సాతాను పడవేసినప్పుడల్లా అగ్నిలో నీళ్ళు పడదవేస్తున్నాడు ప్రభు. అయితే ఒక తండ్రి జీవితం ప్రభా నిర్లక్ష్యం మండబెట్టి పడిపోయినట్టు ప్రభా తండ్రి. జీవితాలు ప్రభా ఏ స్థితిలో ఉన్నామో, పడిపోయిన స్థితిలో ఉన్నామో, నిలబడే స్థితిలో గ్రహించుకుని మరలా మేము నిలబడటం సాధ్యం ప్రభా. ఏ సంఘం ఏ స్థితిలో పడిపోయింది జ్ఞాపకం చేసుకుని మరలా జీవితం కట్టబడాలంటున్నాను ప్రభా. ఈ స్థితిలో పడిపోతున్న గ్రహించి మరలా కట్టబడి సాధించండి, నిలబడటం సాధించండి. సేవలు కుటాలు విశ్వాసాలు ఉద్యోగాలు వ్యాపారం చేతులు ఒక్కొక్క విషయం ఆశ్రయించుతారు. ప్రాణాత్మగా పరిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామమున కూర్చున్నాము తండ్రి. స్తోత్రించుదము. ప్రభు నక్షత్ర యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు సంపూర్ణ సంగమునకు ప్రభురాత్మ పర్యంతం తోడేను కాక.